వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 18 శనివారం. పాడ్యమి తిథి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత విద్య. అశ్విని నక్షత్రం ఉదయం 10 గంటల వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా మీరు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీకు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి ఇబ్బంది కానీ, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం కానీ, ఆర్థిక సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పరివార సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. చందనపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి శనివారం రోజున లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వస్తాయి. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా పనిచేస్తారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, దుబారా ఖర్చులు కానీ, దుబారా ఆలోచనలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందుకు సాగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో శని సంచారం ఉంది. పరివార సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భాగ్యములో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథుని యొక్క స్తోత్ర పారాయణం చేసుకోండి. పసుపు వర్ణపు అరటి పండ్లను స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు, నూతన అవకాశాలు కూడా ఉంటాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అష్టములో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపార అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అష్టములో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పనివారి సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా మారుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తములో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు పనిచేసే విధానానికి మెచ్చి అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలు లాభాల బాటలో ముందుకు సాగుతాయి. నూతన కార్యక్రమాలు కూడా మిమ్మల్ని లాభాల బాటలో ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అధికారులతో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని సందర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమ పిండిని పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున లాభములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. నిరాడంబరంగానే మీరు ఈ రోజంతా కూడా పనిచేస్తారు. భాగ్యములో గురువు సంచారం వల్ల సమాజంలో కొందరు పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆనందాన్ని పొందగలుగుతారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వసధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకధార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున దశమంలో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి, మీ నైపుణ్యతకు, మీ శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. షష్టమములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల ఒక విషయాన్ని అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా ప్రవర్తిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో కుజ సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలంతా కూడా పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శ్రేణుల్లో విజయాలను సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం వల్ల సాంప్రదాయ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంది. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో కేతువు సంచరించడం వల్ల ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ, శ్రీ గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. కుటుంబం కోసం నూతన భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయంలో నష్టం జరుగుతుంది. కొంతమంది వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. అసౌకర్యాలను, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పును ఈరోజు పేదలకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో కానీ, ప్రభుత్వ సహకారంతో కానీ ఆస్తిపాస్తులను సంపాదించుకోగలుగుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో శని సంచారం వల్ల ఒకానొక సందర్భంలో మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపము, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేయడం వల్ల కూడా ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. చందనపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు.
వృత్తి, ఉద్యోగ, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. కొన్ని అప్పులు తీర్చుకుంటారు, ఆరోగ్యవంతులు అవుతారు, శత్రువులు మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి, పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యయంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలంతా స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.